లేమెన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు. సూర్యచంద్రులను ఆపుట. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము. మనము ఇంకా చేరుకోలేని విశ్వాసపు అంతస్తులు ఉన్నాయి. సూర్యుడా నిలువుము అని విశ్వాసముతో యెహోషువ పలుకగానే సూర్యుడు నిలిచెను. శాస్త్రజ్ఞులు లెక్క కట్టి 24 గంటలు తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఆ రోజంతా సూర్యుడు నిలిచాడు కదా, అందుకనే 24 గంటలు తక్కువగా అయినది. యెహోషువ సూర్యుని ఆపడమే కదా ఆ రోజుటి యుద్ధము కాక మరి ఒక రోజు వరకు ఎలా యుద్ధము చేశాడో అంత శక్తి అతనికి ఎలా వచ్చినదో అగమ్యగోచరము. సూర్యుని ఆపగలిగిన విశ్వాసము యెహోషువకుండినది. అంత విశ్వాసపు మెట్టుకు మనము చేరుకోవాలి. మనము ప్రపంచపటము చూచినప్పుడు మన దేశము ఎంతో చిన్నదిగా ఉన్నట్లు కనబడుతుంది. అంతేకాక చైనా, రష్యా దేశాలతో పోల్చి చూచినప్పుడు ఇంకా చిన్నదిగా ఉన్నట్లు కనబడుతుంది. సరిహద్దులలోని హిమాలయ పర్వతాలు వాయు పవనాలను ఆపగలవు గాని ప్రార్థనా తరంగాలను అడ్డుకోలేవు. సొలొమోను యొక్క జీవితమును బట్టి అహంకారి అని చెప్పలేము గాని సామెతల గ్రంథములో యవ్వనస్తులను హెచ్చరించిన విషయాలలోనే అతడు తప్పిపోయాడు. అతడు బోధించిన దానినే అనుసరింపలేని ఆత్మీయ మెట్టుకు దిగజారిపోయాడు. అలాంటి విశ్వాసము ప్రయోజనము లేనిది. మనము అనుసరించకుండా దేనిని బోధించకూడదు. యెహోవా, నా హృదయము అహంకారము కలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు. నాకు అందని వాటి ఎందైనను గొప్పవాటి ఎందైనను నేను అభ్యాసము చేసుకొనుటలేదు. మన సహవాసములోని ప్రతి ఒక్కరూ కూడా నేను ఒక చక్రం యొక్క ములుకును మాత్రమే, మొత్తము పనికి అర్హుడను కాను అని ఆనందముగా చెప్పగలిగితే ఏకత్వంతో పనిచేయగలము. ఒకడు తనకు అందని వాటి యందు అభ్యాసము చేసుకోవాలని ప్రయత్నిస్తే అక్కడ సమస్య ఉంటుంది. అందుకే అనేక సంఘాలు శక్తిహీనముగా, ఫలరహితముగా మారుచున్నవి. ధనవంతుడు తన డబ్బుతో పనిని సాధించగలను అని తలుస్తాడు. అయితే విశ్వాసము ఉన్నదా? తగినంత ప్రార్థన ఉన్నదా? జాషువా డానియల్ గారు.